గురుముఖస్య విద్యా లభ్యతి, అన్యముఖస్య వ్యర్థం శూన్యం లభ్యతి అనండి. అనలేరా? అందరికి నత్తే నివురు వాళ్ళకి. గురుముఖస్య అనండి విద్యా లభ్యతి, అన్యముఖస్య వ్యర్థం శూన్యం లభ్యతి. అంటే వాక్యం చెప్పే గురువు గారు వైపు మీరు చూస్తే మీకు వాక్యం అర్థం అవుద్ది, మీ మనసులోకి వెళ్తుంది, మీకు ఆశీర్వదింపబడతారు. అటు ఇటు దిక్కులు చూశారనుకోండి, వ్యర్థం శూన్యం లభ్యతి అంటే ఆ వారం వెళ్ళొచ్చినట్టే, వచ్చారు కూర్చున్నారు వెళ్ళారు అంతే, ఏ ఉపయోగం ఉండదని దాని అర్థం. అందుకని ఒక అర్ధగంట సేపు నా వైపే చూస్తా ఉండండి. మీ హృదయం లోపలికి దేవుని వాక్యం నాటుకొనును గాక. ఈ రాత్రి దేవుని చేత బహుగా దీవించబడుదురు గాక. లోపాలు బలహీనతలు అవిధేయతలు తొలగించబడును గాక. ఆయన రాకడ కొరకు ముడతడాగు కలక మచ్చ లేకుండా నిర్దోషులుగా ఆయన ముందు నిలవబెట్టబడుదురు గాక. లోతు మనసు నీతి గలదట. అందుకే అనుదినము సుధుమ ప్రజలను చూచినప్పుడు వాక్య విరుద్ధంగా జీవిస్తున్న వారి యొక్క మూర్ఖత్వం, వారి యొక్క అజ్ఞానం, వారికి ఉన్నటువంటి ఆ చెడుతనం చూసినప్పుడు అనుదినము నొచ్చుకుంటూ గుచ్చుకుంటూ కలత చెందుతూ వేదన చెందుతూ బ్రతికాడని పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడండి. దావీదుకి ఏడవట కారణం ఏమిటంటే అదే, ప్రజలు ధర్మశాస్త్రాన్ని అనుసరించట్లా, విచ్చలవిడిగా జీవిస్తున్నారు. మన ఒక ఆవిడ 700 కోట్లు ఆ వ్యక్తికి ఆస్తి ఉందట. 17 కోట్లు పెట్టి ఎంగేజ్మెంట్ చేసుకున్నాడట. వీళ్ళిద్దరు కలిసి ఫోటో షాట్కి వెళ్ళారు ఎక్కడికో. ఆయనకి విగ్ అంట, ఆయనకి జుట్టు లేదు, పలసగా ఉంటే ఎగ్గి పెట్టుకున్నాడు. వీడు నచ్చతో చేసి చచ్చిపోయాడు. 800 కోట్లు. అరే దేశం ఎటుపోతుంది? ఒక ఆవిడ భర్తను చంపేసి డ్రమ్లో పెట్టేసిందట. ఒక ఆవిడ ఫ్రిడ్జ్ లో పెట్టేసింది. ఇట్లాంటి కబుర్లు గతంలో వినేవాళ్ళు కాదు. గతంలో భర్తలు కొట్టేవాళ్ళు భార్యల్ని, ఒక 20 ఏళ్ళ క్రితం. ఇప్పుడు కొడతా గిడతా చేస్తున్నాయి, వేసేది పైకి పంపించేస్తారంటే. భర్తలు కొట్టేవాళ్ళు గతంలో 20-25 ఏళ్ళు వెనక్కి వెళ్తే భర్తలు అప్పుడప్పుడు భార్యను తడిస్తూ ఉండేవాళ్ళు 2 నెలలకు 3 నెలలకు ఒకసారి. ఇప్పుడు కొడతం గిడతం చేస్తానే వీళ్ళు జైట్లు పంపించేస్తారు వడ్డీతో సహా. అరే ధర్మశాస్త్రమును పోగా వాళ్ళు చేసే ఆ పనులను బట్టి దావీదు అన్నాడు, నా కన్నీరు ఏరులై పారుతుంది. ఏడటక్కడ కారణం ఏంటి? దేవదారు రాళ్ళతో కట్టబడిన సువిశాలమైన రమణీయమైన మనోహరమైన అత్యంత వైభవపేతమైన ఇల్లు ఉందండి దావీదుకి. ఇల్లు వాకి లేనుడు కాదు, అందమైన భార్యలు, అందమైన పిల్లలు, ఆస్తిపాస్తులు, గౌరవ గణత, కీర్తి ఖ్యాతి, కండూతులు అన్నీ ఉన్నాయి. హీ హ్యావ్ ఎవ్రీథింగ్. ఆ దేశంలో దావీదుకు ఉన్నంత పేరు గాని, గౌరవం గాని, పరాక్రమం గాని, శక్తి గాని, సామర్థ్యత గాని, ఘనత గాని, గౌరవం ఎవరికి లేవు. అంత స్థాయిలో ఉన్న వ్యక్తి కన్నీరు మున్నీరుగా వెలిపేస్తున్న కారణం ఒకటే, ప్రజలు ధర్మశాస్త్రమును అనుసరించట్లా. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? అంటే నీతిమంతుడు కాబట్టి ప్రజలు ఏమైపోతారో, వాళ్ళ ముగింపు ఎంత దారుణంగా ఉండబోతుందో. అయ్యయ్యో వలాఢ్యులే నశించిపోయి, యుద్ధ సన్నద్ధులే నాశనం అయిపోయారు, అయ్యయ్యో అని ఏడుస్తున్నాడు కన్నీరు మున్నీరుగా. తనకు జబ్బు చేసిందని కాదు, తన బిడ్డకి ఏదో జబ్బు చేసిందని కాదు ఏడ్చింది. ప్రజలు వాక్యానుసారంగా జీవించట్లా, దేవునికి గుండెల్లో స్థానం ఇవ్వటంలా, విచ్చలవిడిగా ఇష్టానుసారంగా వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళకి తోచినట్టుగా బతుకుతున్నారు. ఇలాగే స్టేజ్ పెట్టారు, కుర్రోళ్ళు ఎక్కారు స్టేజ్, చిరిగిపోయిన జీన్ ప్యాంట్లు వేశారు, పక్కన లైట్లు పొగలో పెట్టారు. నిపురం కలిగి ధైర్యం గుండు, నిన్ను మరువడు నిన్ను విడువడు యేసు నీతోడు అని పాట. స్వరం చూస్తేనేమో, తడుగు చూస్తేనేమో, పాట చూస్తే వేసే పాట లాగానే ఉంది. కానీ ఆ మ్యూజిక్లు, ఆ డాన్సులు, వాళ్ళు తిప్పుకోవటాలు, వాళ్ళు ఎగరటాలు చూస్తే సినిమాలో స్టైల్లో అంతా. ఇక వాళ్ళు దిగిపోయారు కుర్రోళ్ళు, ఈ పిల్లలు ఎక్కారు. వయసు వచ్చిన పిల్లలే, MBA MCA MTech చదువుతున్న పిల్లలే. వాళ్ళే తక్కువ తిన్నారా? చిరకాల స్నేహితుడా హాయ్ హాయ్, హృదయాన సన్నిహితుడా హాయ్ హాయ్ అని వాళ్ళు పాడుతున్నారు. ఉయ్యారాడిపోతుంటే రోడ్డు వెళ్ళిపోయి అంజలు కూర్చొని చూస్తున్నారట ఆగిపోయి. మరి వయసు వచ్చిన పిల్లలుగా. ఆ తర్వాత పాస్టర్ గారు ఎక్కింది, స్లీవ్లెస్ జాకెట్ వేసుకుని.
స్లీవ్లెస్ జాకెట్ వేసుకుని లిప్స్టిక్ రాసుకుని ఐబ్రోస్ కట్ చేసుకుని ఫంకులు తీసి పాడుతుంది. భక్తి గల స్త్రీలకు తగినట్లుగా ప్రభుని ఆశ్రయించి బ్రతకాలమ్మ అమ్మ విశ్వాసమ్మా. అరే దేవుని వాక్యాన్ని వింటున్నారు కానీ దాన్ని అనుసరించి జీవిద్దామనే భావన, తాత్పర్యం, ఉద్దేశం ఎంతమందికి ఉంది? వాళ్ళు చూచి ఏడుపు వస్తుందట దావీదుకి. వాక్యాన్ని అనుసరించని ప్రజలను చూచినప్పుడు నా కన్నీరు ఏరులాగా పారుతుంది అంటున్నాడండి. అలాగే లోతు కూడా అంటున్నాడు, అయ్యో ప్రజలు దేవుని వాక్యం ఉన్నప్పుడు లోతు మనసు గుచ్చుకుంది, నొచ్చుకుందని పేతురు రాస్తున్నాడు. ఇది నీతి. ఆమేన్, హల్లెలూయా. నీతిమంతుడు సింహంవలే ఉంటాడు, దేనికి భయపడడు, పరిస్థితులు భయపడ్డా. ఇక ఇప్పటి నుంచి భయం వేస్తుంది. అయ్యగారు 1 గంట అన్నాడు, నిజంగానే 1 గంట చెప్తాను భయం వేస్తుందా ఏటమ్మా? 1 గంట అంటే మరీ 1 గంటతో చెప్తానేటమ్మా, మహా అయితే 1:15 దాకా చెప్తా అంతే. 1 గంటతో చెప్తానేంటి, 2 చెప్పమంటున్నారు. అయినా ఫాస్ట్ గారి చేతికి మైకు, కుర్రోళ్ళ చేతికి బైక్ తోలేస్తారా? నాకు ఒక అలవాటు ఉంది ఏంటంటే, నన్ను ఎన్ని సంవత్సరాలకి వాళ్ళు పిలుస్తారో అన్ని గంటలు చెప్పి అలవాటు. ఏటా పిలిచారనుకో గంట చెప్తా. 2 ఏళ్ళ కోసం పిలిచారనుకో, నన్ను పిలిచి 2 ఏళ్ళు లేదు 2 గంటలు చెప్తా. వాళ్ళు నన్ను పిలిచి 3 ఏళ్ళు అయింది అనుకో 3 గంటలు చెప్తా. మరి నన్ను పిలిచి మీరు ఎన్నాళ్ళు అయింది, 8 దాకా చెప్పాలి. అలవాటు అయింది ఏంటో. మరి బాబు టైం ఎంత అన్నారట, ఇంకొకటి ఒక గుద్దు గుద్దాడట. ఇంకొకటి ఒక గుద్దు గుద్దే ఏంటంటే గుద్దాడు ఏంటంటే ఆయనకి అలవాటు బాబు, ఎంత అయితే అంత 1 గంట అయింది కాబట్టి ఒక గుద్దు గుద్దాడని. అమ్మో 1 గంట ముందట చచ్చిపోయి అయితే ఎన్ని గుద్దులు. అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుందమ్మా. నాకు అలవాటు అది. ఎన్ని సంవత్సరాల తర్వాత పిలిస్తే అన్ని గంటలు చెప్పేవాళ్ళతో నాకు అలవాటు. మీరు కూడా సిద్ధపడే వచ్చారులే, ఈ మొక్కలు అర్థమైపోతున్నాయిగా, సిద్ధపడే వచ్చారు. ఇప్పుడు చెప్పుల షాప్కి వెళ్ళాం, 10వ నెంబర్ అయినా 9వ నెంబర్ అయినా 8వ నెంబర్ అయినా 100 రూపాయలు అన్నాడు. 6వ నెంబర్ అయినా 7వ నెంబర్ అయినా ఎంత కొంటాం? ఏ నెంబర్ తీసుకుంటాం చెప్పులు? కాదు మా 10 అయినా సరే 100, 6 అయినా 100. ఏం తీసుకుంటావు? అది మీకు సరిపడే చెప్పి వెళ్ళిపోతా. ఆమె మీకు ఎంతవరకు చాలో అంతవరకు చెప్పి వెళ్ళిపోతారమ్మా. 10 అప్పుడే చెప్పొచ్చు కానీ అది మంచిది కాదు. వినండి, చెప్తా వినండి. నీతి అంటే 1 రహస్యము దాచిపెట్టాడు, 2 ఉపకారం చేసిన వ్యక్తి కూడా, అపకారం చేసిన వ్యక్తి కూడా ఉపకారమే చేశాడు, 3 ధర్మశాస్త్రమును అనుసరించని ప్రజలను చూచినప్పుడు ఆయన కన్నీరు కార్చాడు. ఈ లక్షణాలు ఎవరిలో ఉంటాయో వారిని దేవుడు ఏమంటున్నాడు? నీతిమంతులు అంటున్నాడు. ఆ లక్షణాలు దావీదులో చూస్తున్నాం, అవే లక్షణాలు యేసు ప్రభువులో చూస్తున్నాం మనం. వారు నీతిమంతులు. అలా ఆ యొక్క ఆత్మీయ స్థితిగతులు నీలో ఉంటే చంద్రుడు లేనంత వరకు నీవు నేను ఏమవుతాం? క్షేమాభివృద్ధి పొందుతూనే ఉంటాం. కీర్తన గ్రంథం చూడండి, 37వ కీర్తన 11వ చరణం. కీర్తన గ్రంథం 37:11. దీనులు భూమిని స్వతంత్రించుకొందరు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. చాలరు తల్లి, సరిపోదు. నా వైపు చూడండి. దీనులు క్షేమము, బహుక్షేమమట. తలకాయలు పైకి ఎత్తున్నాం. అంతో ఎంతో కొంత కాదు. మనం మన కుటుంబాలు క్షేమంగా ఉండాలనేది కూడికలు, అంతేనా? నెల పెట్టేదానికి మనము, మన కుటుంబాలు, మన గ్రామం క్షేమంగా ఉండాలనే ఉద్దేశంతో దైవజనుడు ఏర్పాటు చేస్తున్న భారమైనా, ఖర్చు అయినా, ప్రయాసైనా. ఎత్తపడుతున్నారు అనుకుంటున్నారా? మనం ఎంత విడవబడ్డాం, ఒక్కొక్కరు ఎత్తపడుతున్నారంటున్నా? లేదు ఎత్తలేదు. అయ్యి గారు వచ్చేస్తున్నాయి గారు చెప్పి వెళ్తున్నాను. ఎక్కడ నేను వెళ్ళిపోతున్నా, మీరేం కంగారు పడిపోకండి, నేను వెళ్తలేదు అక్కడ కూర్చుంటున్నానని చెప్పి వెళ్ళిపోతుంది అంతే. అంటే వెళ్ళిపోతుంటే నా ప్రసంగం వాళ్ళకి నచ్చలేదేమో. ఇప్పుడు మా ఊర్లో ఏం చేస్తారంటే ప్రసంగం నచ్చలేదు, పిల్లడికి ఇచ్చేస్తారు. బ్యార్ పట్టాడు, ఏడోకి వెళ్ళి పాప ఏడిస్తే నీళ్ళు నీలాలు కారు నేను చూడలేడు పాలేని పాట పాడుకుంటూ వెళ్ళిపోతారు.
10 నిమిషాలు చూస్తారు, ఈ పాస్ గారు అడిగి చెప్తున్నాడు ఏంటని, బాగానే ఉందంటే కూర్చుంటారు, లేదంటే కనుక గిల్లేసి వెళ్ళిపోతారు. అది ఆ ఊరి పేరు చిత్రం. మా ఊరి పేరు చిత్రం అమ్మా. చిత్రం అంటే ఇట్లాంటి మనుషులు ఉంటారు కాబట్టి ఆ ఊరికి చిత్రం అని పేరు వచ్చింది. ఇక చదివిన వాక్యం చూస్తే దీనులు, ఎవరల్లు? దీనులు బహుక్షేమము కలిగి ఉంటారట. దీనులు అంటే ఎవరు? ఈ మధ్య ఒక ఆయన వచ్చి ప్రకటన రాయండి అయ్యారండి, అలా అబ్బాయి పెళ్ళి. నేను కూర్చొని ప్రకటన రాస్తున్నా సోఫాలో కూర్చొని. ఆడ కుర్చీ ఉంది. కూర్చో బ్రదర్ అన్న. ఎందుకు నుంచున్నా? ఎందుకు కూర్చున్నా అన్న. సర్లే ఊరుకోండి, సేవకుడి మీద కూర్చోవచ్చా? కూర్చోవాలండి, కూర్చోవాలి. మీరు అయినా ఏంట్రా మీ నాన్న అట్ట మాట్లాడతారు ఏంట్రా నా పెళ్లి కొడుకుని. మా నాన్న కొంచెం దీనుడులేండి, అయ్యగారి ముందు కూర్చోడు అన్నాడు. మా నాన్న దీనుడట, అయ్యగారి ముందు కూర్చోడట. అరే నేను కూర్చున్నాగా, నేను నుంచుంటే పో, నువ్వు కూర్చోలేదంటే అయ్యగారు నుంచున్నాడు, నేనంటే కూర్చుంటాను అనుకుంటే అర్థం అవుతుంది. నేను కూర్చొని నేను కూర్చోమంటున్నాను కదండి, ఎంతసేపు నుంచుంటా? అతి వినయం దూర్త లక్షణం. ఎందుకు అంత వినయం ఎందుకు? రైడే అంటున్నా. కూర్చోవాలండి, కూర్చోవాలి. సేపటి కూర్చోవచ్చా అంటాడు. వాళ్ళ ఇంటికి అటు పెళ్లి ముందు ఏదో స్థుతికోవడం పెట్టమంటే ఇల్లే. చుట్టాలు ఎవరు వచ్చారు, దేవుని ఎరగనవారు. వాకింగ్ చెబుతుంటే ఆ లోపల టీవీ పెట్టుకుని సీరియల్ చూస్తున్నారు. ఈయన వెళ్ళి అంటున్నాడు, ఏయ్ పెట్టండి వాకింగ్ చెప్పేది సేవకుడులా ఒట్టగారు పొట్టాడైనా ఉన్నా, పనికి వాళ్ళు ఉంటున్నాడైనా, సేవకులు కనపడలేదా అని అంటాడు. పనికి మాలోడు అనుకున్నారా? ఒట్టగారు పొట్టాడు అనుకున్నారా? ఆయన దద్దమ్మ వాద్యమ్మ సవట ఇట్లాంటి మాటలు అన్నాడండి. అలా అన్నాడు. ఆయన అనుకున్నారా సేవకులు కట్టి కనపడలేదా? అంటే టీవీ కట్టింది అన్నాడు. ఎక్కడ మీ ఊరు కూడా ఉన్నారేటమ్మా. ఇక పైకి పెంచి ఆయన దీనుడట. దీనుడు కాబట్టి సేవకుడి ముందు కూర్చోడట, సేవకుడిని ఒక మాట అన్నవాడట. అవే దీనత్వం అంటే ఇది కాదు అర్థం మా. ఎవడు దీనుడో నలిగిన మనసు కలిగిన వాడై దేవుని యొక్క మాట వినినప్పుడు వాడు గడగడ 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 వణుకుతాడు. వాడు దీనుడంటే. దేవునికి స్తోత్రం. వాక్యం విన్నప్పుడు వణికిపోతాడు. అయ్యో నా గురించే మాట్లాడావు నాయన, నీ సేవకుని నిలబెట్టుకొని. నేనేదో నీకు నాయన ఈ నీతి నా దగ్గర లేదు నాయన, నీ సేవకుడితో మాట్లాడావు నాయన అని అని అనిపించుకొని బాధపడి దుఃఖపడి విలువలాడాలి కదా. ఎవడు దీనుడంటే వాడు నా మాటలు వినినప్పుడు గడగడ గడగడ వణుకుతాడు. వాడు దీనుడంటే. దావీదు దగ్గరికి వచ్చాడు ఒక రోజున నాతాను ప్రవక్త. ఒక మనిషి ఉన్నాడు, అతనికి 100 గొర్రెలు ఉన్నాయి. ఇంకొక మనుషుడికి ఒక గొర్రె ఉంది. 100 గొర్రెలు ఉన్నావు అని ఇంటికి ఎవరు వచ్చారమ్మా? 100 గొర్రెలు ఉన్నా ఇంటికి ఎవరు వచ్చారు? మార్గస్థుడు ఒకడు వచ్చాడట. అంటే రోడ్డును పోయేవాడు వచ్చాడు. బైబిల్ అదే రాయబడింది మార్గస్థుడు అని. మార్గస్థుడు అంటే ఎవరో రోడ్డు అప్పుడు వెళ్ళిపోయేవాడు. ఆడికి మంచి ఎత్తాం మహా అయితే, అంతేనమ్మా. లేదు ఇంకా ఏదైనా కొంచెం మంచిదానం అనుకో, టీ ఎత్తావు కాఫీ ఎత్తావేమో, అది కూడా ఎక్కువే. కానీ ఈయన ఏంటంటే పక్కింటోడు గొర్రె కోసేసి పలవ చేసి పెట్టాడట. మార్గస్థుడికి అలా చేస్తారమ్మా? ఇంటి రిడైట్ ఏమన్నా మేనలుడా? మార్గస్థుడు ఒకడు ఆ ఇంటికి రాగా ఆ వ్యక్తి ఒక గొర్రెని కొన్న అతను తీసేసి పోయిన పెట్టాడు. ఈ విషయం చెప్పాడు. ఆ ఒక గొర్రెని అతను ఎలా చూసుకుంటాడట అంటే సొంత కూతురులా చూసుకున్నాడు. గోరు మొదలు పెడుతున్నాడట. ఎవరా వ్యక్తి? ఊరియా. ఎవరా గొర్రె? భార్య. అమ్మా నా వైపు చూడండి, ఎలా చూసుకుంటున్నాడు? గోరు మొదలు పెడుతున్నాడట. నేను అన్న మీ ఆయన ఎప్పుడు పెట్టండి, నీకు పెళ్లి రోజుకో పుట్టినరోజుకో జ్వరం వచ్చినప్పుడు నీరసంగా ఉన్నప్పుడు నేను తినిపించాడు. ఇప్పుడు 10 ఏళ్ళేందు 20 ఏళ్ళేందు 30 ఏళ్ళేందు తినిపించాడు అయ్యారు చాలాసార్లు. అన్న వాళ్ళు మాత్రమే స్తోత్రం చెప్పండి. ఏంటమ్మా ఏంటి మీరు రోజు తినిపిస్తున్నారా? అర్థం కాసి చెప్పారంట. అది వెనకాల అయ్యగారు అన్నారు, మా వాళ్ళకి మీరేమో చెప్పారు, ఎందుకు స్తోత్రం చెప్పమని అర్థం కాసి చెప్పారు. అయ్యా పుట్టినరోజు వచ్చినా పెళ్లి రోజు వచ్చినా నాకు ఏదైనా ప్రాణం బాగోలేదండి, నాకు నీరసంగా ఉంది, నేను అన్నం తినలేండి, పడుకుంటానులేండి అని అంటే, కాదమ్మాయి పొద్దున్న ఇంకా నీరసం వస్తుంది అమ్మాయి, పొద్దున్న వాళ్ళ స్కూల్ పిల్లలు పంపించాలి, నేను తెస్తాను ఉండే వంటగదిలోకి వెళ్ళి ఒక గడ్డ పెట్టుకుని కాస్త పప్పుచారు పోసుకొని కాస్త ఒడియాలు పెట్టుకుని కొంచెం తినిపిస్తారు 2 ముద్దలు భర్త తెచ్చి. అదే మాల్టోవా, అదే హార్లిక్స్, అదే వేవా, అదే ప్రోటీనెక్స్. ముద్దకి శక్తి రాదు, బలం రాదు, ఓపిక రాదు, మీకు రాదు. అంటే ఇప్పుడు తినిపించారా? అట్లా తినిపించారని మా భర్తలు అట్లా తినిపిస్తారండి అన్న స్తోత్రం చెప్పండి.
అర్థమై చెప్పారండి. మిగిలిన వాళ్ళు ఇంటికి వెళ్ళి అంటారు ఏంటంటే ఊరియా అంట తన భార్యకి గోరుముద్దలు తినిపించాడట. నాతాను ప్రవక్త దేవుడు చెప్పించాడు వాక్యంలో. నువ్వు ఎప్పుడు తినిపించావు? పెళ్ళి 17 ఏళ్ళైంది, ఎందుకయ్యా మడిసి చూస్తే మడిసి ఎదిగావు ఇట్ అంటారమ్మ చిత్రంలో. భర్తను పట్టుకుని మడిసా ఇదిగా అడవిలో ఒక యజమానుడా అని పిలవండి వాళ్ళ నుంచి. అట్టా పిలుస్తున్న వాళ్ళు మాత్రం ఆమెనానండి. మేము అట్టా పిలిస్తే ఇంకా నెత్తికి ఎక్కుతారా వీళ్ళు? నా సంగతి తినదా? అట్ట పిలవా ఇదిగా అంటారమ్మా. ఇదిగా నిన్నే ఏమయ్యో అనుకోండి అంటారా? శారా తన యజమానుడైన అబ్రహాంని యజమానుడా అని పిలిచింది. మీరు కూడా ఏం పిలవాలి? ఇంటికి వెళ్ళాక యజమానుడా భోజనం చేసావా అని అడగండి. ఆయన లేచి కూర్చుని మంచం మీద ఒళ్ళు గిల్లుకొని నేనేనా, నువ్వు నా భార్యవేనా, ఇది తోటల వల్లురేనా అని అడగ. ఏమండి దెబ్బకు వచ్చేవారని వెనకాల వచ్చేసిన ఆశ్చర్యపోబాక. భయముతో కూడిన పవిత్రమైన నీ ప్రవర్తన వలననే యజమానుడు వాక్యం లేకుండానే రాబట్టబడిపోతాడు దేవుని వాక్యం. వాక్యం అక్కర్లా, ఏం అక్కర్లా, వాక్యం చెప్పక్కర్లా. నీ ప్రవర్తన మార్పు వచ్చేసి, నీ పిలుపులో మార్పు వచ్చేసింది. స్త్రీలు ఎంతమంది ఉన్నారు, పురుషులు ఎంతమంది ఉంటారు మా సంఘాల్లో? మాకు దేవుడు ఒక 6 సంఘాలు ఇచ్చారు. ప్రతి సంఘంలో కూడా స్త్రీలు ఎంతమంది ఉంటారో పురుషులు కూడా అంతమంది ఉంటారు. కొన్ని సంఘాల్లో స్త్రీలు మాత్రం 70 మంది ఉంటారు, పురుషులు మాత్రం 3-4 ఉంటారు. అట్లా కడతా. మన ప్రవర్తన వల్ల మన యజమాని ఎక్కడ చేయాలి? దేవుని దగ్గరికి రాబట్టి పడాలి. అప్పుడు దావీదు కోపం వచ్చింది. హూ ఇస్ దట్ ఫెలో? ఎవరా మనుషుడు? మరణములకు నిశ్చయముగా మరణం పాత్రుడే, గొర్రెకి ప్రతిగా 4 గొర్రెలు ఇవ్వాలన్నాడు. నువ్వే ఆ మనుషుడు అన్నాడు నాతాను ప్రవక్త. ఎవరో అంటావు నువ్వే ఆ మనుషుడు, నువ్వే అన్నప్పుడు దావీదు కోపం రాలా. ఎందుకంటే నాతాను యవనస్తుడు, మీ పాస్టర్ గారి లాగా. దావీదు పెద్దోడు, ముసలోడు నాలాగా కదండి. నా కొడుకులు అంటాడు, నువ్వు అనేవాడువా? నీ వయసు ఏంటి, నా వయసు ఏంటి అని అన్నా. గడగడగా ఒలికాడు. ఈ సోపుతో నన్ను కడుగా హిమమ్మ కంటే తెల్లగా మార్చున్నాయన అని ఏడ్చాడు. ఉపవాసం అని పరుపు కొట్టు మీద ఏడ్చాడు. అది దీనుడంటే అర్థం. ఆమేన్. వాక్యం విని భయపడిపోయి కన్నీరు కార్చాడు చూశారండి. అది దేవుడు దీనుడంటే కారణం అదే. నువ్వెవరు చెప్పడానికి? నీ వయసు ఏంటి, నీ స్థాయి ఏంటి, నన్నంత వాడువా నువ్వు అని నాతాను ప్రవక్తని జైల్లో పెట్టను అలా. నాతాను ప్రవక్తని ఇంకా గణపరిచాడు. తండ్రిలాగా యవ్వనస్తుడైన సేవకుడిని పట్టుకుని వయసులో చిన్నోడైన తండ్రిలాగా గౌరవించాడు. అది దావీదు యొక్క దీనత్వం. అది తప్పు చేసినప్పుడు భయపడ్డా. ఎట్టా కూర్చుంది మా సంఘంలో పాప, MBA చదువుతుంది. MBA అంటే మరీ బొత్తిగా అయోమయం అన్నాడు ఒక ఆయన. ఎవరు వేసిన MBA మరీ బొత్తిగా అయోమయం అని. బైబిల్ అక్కడ పెట్టేసి, పాటల పుస్తకం అక్కడ పెట్టేసి స్పీడ్గా వెళ్ళిపోయింది ఇంటికి. నేను వచ్చే వారం నుంచి మార్చుకుని రామ్మా, నైటి మీద రావద్దన్నాడు నేను. కానీ ఈ వారం మార్చుకొచ్చేస్తుంది కావాలో, లంగామని వేసుకొస్తుంది కావాలనుకుంటున్నాను నేను. నైటీ మీద వచ్చింది, వాళ్ళ నాన్న తీసుకొచ్చింది. నైటీ మీద వచ్చింది, వాళ్ళ నాన్న తీసుకొచ్చింది. పెద్ద పెద్ద మీసాలు ఉన్నాయి వాళ్ళ నాన్నకి, నిమ్మకాయ నీళ్ళు పెడతారు మీసాలు. మీకు ఇల్లు కట్టినా లేకపోతే పెళ్లి చేసినా విశ్వాసులు మీకు బట్టలు పెడతారు. సేవకులకి సేవకురాలు దొంతలు ఉంటాయి మీకు బట్టలు. మా అమ్మాయిని డ్రెస్ మార్చడమన్నామంటే సినిమాలో హీరో అయినా పాట 3 పాటలు 3 మార్చడానికి అలా నేనెందుకన్నానండి? నేనే మార్చడం. నేను అలా అనలేదండి. నైటీ మీద రాబాకర తల్లి అన్నానండి. నేను ఎందుకంటానండి అట్లా అని అంటే, చాలా ఉరకవయా అన్నాడు నన్ను. సేవకుని గౌరవం లేకుండా. ఆయన నీకు ఆత్మీయత అండి, బాప్తిస్మం ఇచ్చాడు నీకు, నేను పెంచుతున్నాడు, ప్రభు రాకుండా చెత్తపోరుస్తున్నాడు. ఆయన ఏవో మాట అనుకుంటున్నా తగడ నీకు తండ్రి కదా. ఆయన ఏమన్నా కాని మాట అన్నాడా? నైటీ మీద రాకూడదు తల్లి అన్నాడు. భూత ఏమన్నా మనం వచ్చి నాకు చెప్తున్నావు నువ్వు? నా పాస్ గారు ఎట్టు అన్నారండి? MBA చదువుతున్నా, చిన్న పాపాయవా, బస్సులు మార్చలేదా తెచ్చి అని కోపడదు నువ్వు. గద్దింపులను లక్ష్య పెట్టువాడు బుద్ధిమంతుడు, గద్దింపులను అసహించుకున్నవాడు పశుప్రాయుడు. పశువుతో సమానమే గద్దింపులను అసహించుకున్నాడు. 1 నెల రోజుల తర్వాత మళ్ళీ వచ్చాడు. అయ్యారండి మా అమ్మాయి ఆటో డ్రైవర్ తెలియక వెళ్ళిపోయిందండి. ఏడు మరి ఆ రోజుని గద్దిస్తే అయ్యగారు కోప్పడ్డారు. వందల తండ్రి లాంటోడు ఆయన, మన మీల కోసం చెప్పాడమ్మా, ఇందులో స్వార్థం ఏముంది అన్న కోప్పడితే ఆ పిల్ల ఎలా ఉండేది? ఇప్పుడు ఎడుతున్నావు వచ్చి
దావీదు అంతటోని యవనస్తుడు నాతాను గద్దిస్తే లోపడ్డాడు, భయపడ్డాడు, లొంగిపోయాడు, కన్నీళ్ళు కార్చాడు, పశ్చాత్తాపడ్డాడు, తప్పు తెలుసుకున్నాడు, విడిచిపెట్టాడు, దైవ కృపకు పాత్రుడయ్యాడు. హల్లెలూయా. ఆదామా నేను తినవద్దన్నప్పుడు నువ్వు తిన్నావా అంటే ఏమంటున్నాడు? నువ్వేగా ఇచ్చింది అంటున్నాడండి. అంటే చేసిందంతా చేసి మళ్ళీ నన్ను అడుగుతున్నావు ఏంటి అన్నట్టుగా ఆ స్వరం అదే అర్థం. ధిక్కార స్వరం అది, తిరస్కార స్వరం అది. నువ్వేగా ఇచ్చింది. అయ్యా మావి కూతురు చేసుకోరా, నేను చేసిన ఉద్యోగం వచ్చిందో చేసుకోను అన్నాడు. కాదులేరా, ఎప్పటికైనా తప్పదు కదా, మావి తొందర పడుతున్నాడు, వెనకాల ఇంకో పిల్ల ఉంది, చేసేసుకుందాం. సరే కానీ నీ ఇష్టం అన్నాడు కొడుకు. సరే పెళ్లి చేశాం. అత్తకి కోడలకి ఏదో మాట వచ్చింది. మీ ఆవిడ చూసావా ఏమందో, చిన్నంతరం పెద్దంతరం లేకుండా అని చెప్పింది కొడుకు రాగానే. నువ్వేగా వద్దని చేసుకుంది. పడు, నేను వద్దే 4 ఏళ్ళు లాగుతానే ఉద్యోగం వచ్చిందా కానీ నువ్వు విన్నా, నువ్వేగా చేసుకుని తొందరపడు, చేసుకోమన్నా పడు అంటాడు కొడుకు. తల్లి అందా నువ్వేగా, అట్లాగే అన్నాడు. నువ్వేగా ఇచ్చింది ఏమిటి ఈ మహాతల్లిని, నేను అడిగాను ఏమన్నా కావాలని, నిద్ర ముంచి పక్కటెముకు తీసి అని A1 ముద్దాయిగా దేవుణ్ణి, A2 ముద్దాయిగా అవ్వమని, A3 ముద్దాయిగా సర్పాన్ని పెట్టేసి ఐ ఆమ్ క్లీన్ అని గ్రీన్ అన్నాడు ఆదాం. నేను నా హృదయంలో ఏమీ లేదన్నాడు. అప్పుడు దాకా క్షేమంగా ఉన్నాడు, అప్పుడు దాకా పదిలంగా ఉన్నాడు, అప్పుడు దాకా భద్రంగా ఉన్నాడు, సమాధానంగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు, నెమ్మదితో జీవించాడు. ఆ తర్వాత క్షేమస్థితి పోగొట్టుకున్నాడు, తోసివేయబడ్డాడు, అగౌరవం. దేవుడు తప్పు చేసినోడు శిక్షించడండి, చేసిన తప్పును ఒప్పుకొని విడిచిపెట్టకపోతే శిక్షిస్తాడు. గుర్తుపెట్టుకోండి, తప్పు చేసినంత మాత్రం శిక్షిస్తే మనం ఎప్పుడో శిక్షకు పాత్రలు అయిపోయేవాళ్ళం. ఇప్పుడు దాకా ఉండేవాళ్ళమే కాదు. తప్పు చేయగానే శిక్షిస్తే కాదు, దేవుడు అవకాశం ఇస్తాడు. అన్నయ్యా ఇంతకే అమ్మేవా, ఇంతకే పొలం అమ్మితే ఇంతే వచ్చిందా, కయ్యను నీ తమ్ముడైన హేవేలు ఎక్కడా, అవకాశం ఇచ్చాడా లేదా? ఇచ్చిన అవకాశం సద్వినియోగం వేసుకుని పశ్చాత్తాపడకపోతే అప్పుడు వచ్చింది వాళ్ళకి క్షామాన్ని పోగొట్టుకున్నారు. దేశ దిమ్మలాగా మారిపోయాడు. చెట్టుకు ఒకరికి కుక్కలకి ఇప్పుడు విశ్రాకాయ జీవితం. తప్పు చేసినప్పుడు ఇట్లాంటి అవకాశాలు దేవుడు ఇస్తాడు, మాట్లాడతాడు, పశ్చాత్తాపడాలి, లోబడాలి. అదే దీనత్వం అంటే అదే. ఒకటి ప్రార్థన చేస్తుంది, వట్టినయ్య మట్టినయ్య పెంటకప్పులు పురుగునయ్య పనికిమాల దాన్ని అయ్యా ఎదురుకుండా కూర్చున్న సహోదరు, అవునయ్యా నిజమేనయ్యా ఆమంటాం. ఈవిడ కడుపు మండిపోయింది ప్రార్థన చేసేవాడికి. ఏం తెలుసు, నీకేం తెలుసు, నాకు 70 ఎకరాలు 7 ఎకరాలు మామిడి తోట ఉంది, 10 ఎకరాలు చేపల చెరువు ఉంది, 2 షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి, నిజమేనయ్యా అంటే నీకేం తెలుసు అంటుంది కళ్ళు తెలిసి. ఈవిడ ఉన్న ప్రార్థన, వట్టినయ్య మట్టినయ్య పెంటకప్పులు పురుగునయ్య పనికిమాల దాన్నయ్యా, అవునయ్యా నిజమేనయ్యా ఆమెనయ్యా. ఏ లోపల చింత తెచ్చినా పులుపు చావదండి. ఊరిని అందరూ ప్రార్థన చేస్తారు మనం చేయడం తప్ప. నాకేంటి మా అబ్బాయి 40,000 తెస్తున్నాడు, మా ఆవిడకి పెన్షన్ వస్తుంది. ఈ ఊర్లో మాదే 2 అంతస్తుల బిల్డింగ్. దీనత్వం అన్నమాట. ఎన్నున్నా ఏమున్నా ఆయన ఏమంటాడు తెలుసా, నేను పాడిగొర్రెలు మేపుకునే అమ్మాన్ని, నన్ను దేవుడు తీసుకొచ్చి ఇట్లా సింహాసనం కూర్చోబెట్టాడు, అయోగ్య నా పాత్రనే. ఏం గొర్రెలు? పాడి గొర్రెలు మేపుకునే దాన్ని మీకు కలుతాడండి. నేనేంటి, నా బతికేంటి, నా స్థితి ఏంటి? ఉదాహరణ వేసుకుని సింహము నోట్లో నుంచి గొర్రెను కాపాడుకున్నాడా దావీదు? ఉదాహరణ వేసుకుని వెళ్తున్నాడు ఇంటికి. ఎందుకంటే గాయపడిన వాటిని గొర్రెల దొడ్లు కట్టరు, ఇంటికడ కట్టేసి దెబ్బలు గాయాలు కట్టి 6 రోజులు తగ్గాయి తీసుకుని మొదలు కలుపుతారు. కాపలు చేసే పని అది. అందుకని గాయమైంది కాబట్టి, పొల్లుని దిగిపోయినాయి కాబట్టి, రక్తం కారుతుంది కాబట్టి, సింహం నోట్లోకి వెళ్ళిన తర్వాత కాపాడుకున్నాడు కాబట్టి దాన్ని ఒక్కదాన్నే భుజం మీద వేసుకుని మిగిలిన దొడ్లో కట్టేసి వెళ్ళిపోతున్నాడు. గ్రామ సింహాలు వచ్చినాయి, తెలుసుగా గ్రామ సింహాలు వచ్చి బావు బావు అంటే దావీదు ఏం పాట పాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు అంతే. అప్పుడు సొమ్మసిల్లిపోయినా అలసిపోయినా సింహం నోట్లోకి వెళ్ళి మరణపు టంచుల దాకా వెళ్ళి దావీదుని బట్టి బ్రతికి దావీదు బుధాలకు ఎక్కినటువంటి ఆ గొర్రెకి రోషం వచ్చి దావీదు తలకన్నా తన తలకి కొంచెం పైకి లేపి, 7 సార్లు నోరు మూసుకోండి, నా కాపరి సింహం నోట్లో వచ్చి నన్ను కాపాడాడు, మీరంతా మీ బతికంతా అని మళ్ళా పడుకుందట అని ఆ మాట చెప్పేసి మళ్ళా పడుకుందట. అంటే దానికన్నా అలసిపోయిన సొమ్మసిల్లిపోయిన దానికైనా రోషం వచ్చి మాట్లాడింది తప్ప దావీదు మాత్రం అంటే అనుకున్నారులే, తెలియదు అనమాట. చేత చేశారులే, చిన్న వయసు, ఏదో వాళ్ళు తెలుసుకుంటారులే.
ఇదండి దావీదు స్వభావం, ఇదండి దావీదు మనసు, ఇదండి దావీదు వైఖరి. హల్లెలూయా. దీనత్వం. మీ దేవుడైన యెహోవాను గురించి నేను విన్నప్పుడు నా గుండెలు కరిగిపోయినాయి, గడగడ గడగడ వణికిపోయాను. అందు రాహాబు యెరికో పట్టణం అంతా నాశనం అయిపోయిన ఆమె కుటుంబం అంతా బహుక్షేమముగా ఉన్నారండి. చూసారా? ఆమె సల్మాను పెళ్లి చేసుకుంది, బోయోజుని కంది. అక్కడి నుంచి ఆళ్ళలో నుంచి మళ్ళా యెషయా పుట్టుకొచ్చాడు, ఆళ్ళ నుంచి దావీదు పుట్టుకొచ్చాడు. యేసుప్రభుకు మూలతల్లిగా మారింది, బెత్లెహేముకు చేరింది. వేశ్య సౌభాగ్యవతి అయిపోయింది. ఎందుకంటే దేవుని మాటలు విన్నప్పుడయ్యా నా గుండెలు కరిగిపోయినాయ్యా, గడగడగడ వణికిపోయినాయా. చాలా మంది వాక్యం, ఇలాంటి వాక్యం చాలా విన్నాం. పెద్ద పెద్ద సేవకులు వచ్చారు మా ఊరు. అది కాదు, వాక్యం విన్నప్పుడు స్పందించాలి, నీ గుండె కలగాలి. హల్లెలూయా. లోపాలు దిద్దుకునే మనసు మనకు కలగాలి, రావాలి, సరి చేసుకోవాలి. దిద్దుబాటే సిద్ధపాటు అన్నాడు ఒక ఆయన. ప్రభు రాకడ సిద్ధపాటు కలిగిన వాళ్ళంతా దిద్దుబాటు చేసుకున్న వాళ్ళే. దీనత్వం కలిగిన వారంగా మనం ఉండాలని దేవుడు దావీదు అన్నాడు, శ్రమల పాలై నేనేమైపోయాను, దీనుడిని అయిపోయాను. శ్రమలు నన్ను దీనుడు చేసేసాయి. శ్రమలు కొంతమంది దేవుడికి దూరం చేసేస్తాయి. ఆయన శ్రమలు వచ్చినాయండి, దేవుడు కూడా అన్యాయం చేశాడండి, మాకు దేవుడు కూడా చిన్న చూపు చూశాడండి మా విషయంలో. ఆయన మాత్రం కాదు కదా, దేవుడు అన్యాయం చేయట అసంభవం. అన్యాయం చేయటం అసంభవం. సర్వశక్తిమంతుడు అన్యాయం చేస్తాడా? దేవుని బిడ్డలారా, శ్రమలు వచ్చినాయట. ఆ శ్రమలు అతనికి ఏం చేసినాయంటే దీనుని చేసేసింది. దావీదు ఒక దీనత్వం నడిపించేసింది. ఆ దీనత్వం వలనే అతడు ఎలా ఉన్నాడయ్యా అంటే బహుక్షేమము కలిగి ఉన్నాడు. హల్లెలూయా. నొప్పులు పడకుండా బిడ్డను కందువా, శ్రమలే లేకుండా దీవెనే కలుగునా, స్వాగత గీతిక స్వామి యేసునకు. నొప్పులు పడకుండా బిడ్డలు కానొచ్చా? కనొచ్చు. హాస్పిటల్కి వెళ్ళి అయ్యా నొప్పులు వద్దు, బొప్పులు వద్దు, అయ్యా నా రోజు ముందే తీసేసేయ్యా తీసేసుకున్న కొంతమంది అంటారు. ఆ ప్రశ్న దానికైనా ఇదే సుఖం బెదరా, అన్నప్పులు పడి తిప్పులు పడి అవన్నీ చేసేది. ఒకవేళ ఆ పురుటి నొప్పులు తీయకుండా ఒకవేళ ముందే ఆపరేషన్ చేసుకునే ప్రాసెస్ ఒకటి ఉందేమో కానీ శ్రమలంటూ లేకుండా దీవెనలు క్రీస్తు యేసునందు సద్భక్తి చెయ్య ఉద్దేశం కలిగిన ప్రతి ఒక్కరికి ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఆ శ్రమల్లో క్రీస్తు యేసు యొక్క రూపం నీలోకి వస్తుంది. ఆ శ్రమలు దేవుని పిల్లలారా దావీదుని దీనుని చేసేసాయట. ఆ దీనత్వం నీలో ఉన్నంత వరకు, నాలో ఉన్నంత వరకు మనం క్షేమముగానే ఉంటామని బైబిల్, బహుక్షేమం కలిగి ఉంటాం. హల్లెలూయా. ఫిలిప్పీ పత్రిక చూడండి, 3వ అధ్యాయం. ముగిస్తాను ఆ మాటల్ని. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. ప్రభువునందు ఆనందించండి. కాదు, మీకైనా నాకైనా ఎవరికైనా అదే క్షేమకరం. చాలు తల్లి. అమ్మా పెద్ద జర్నలిస్టులాగా విలేకరులాగా రాసేస్తున్నారు. నా చూడండి, దేవునిలో నీవు నేను ఆనందించినంత వరకు మనం క్షేమంగా ఉంటాం. ఆమేన్. దావీదు అన్నాడు, దేవుని ప్రభువులో ఆనందించండి, అప్పుడు ఆయన మీ హృదయ వాంఛలన్నీ తీరుస్తాడు. 21వ కీర్తనలో ఆయన అన్నాడు, రాజు యెహోవాని బట్టి సంతోషిస్తున్నాడు, ఆయన అనుగ్రహించిన రక్షణ బట్టి ఎంతో ప్రహర్షిస్తున్నాడు. రాజు అంటే ఎవరు? ఆయనే. దేని బట్టి ఆనందిస్తున్నాడు? రక్షణ బట్టి. ఎవరిని బట్టి ఆనందిస్తున్నాడు? యెహోవాని బట్టి. అప్పుడు యెహోవా తండ్రి ఏం చేస్తున్నాడట? శ్రేయస్కరమైన ఆశీర్వాదముల చేత ఎదుర్కొని వచ్చుచున్నాడు. నా పెదవుల నుంచి వచ్చిన ప్రార్థన మానక ఆలకిస్తున్నాడు. నా మనోభీష్టమును ఆయన సఫలము చేయుచున్నాడు. ఇన్ని ఆశీర్వాదాలు ఎందుకు ఇస్తున్నాడంటే, నేను ఎన్నున్నా, ఏమున్నా, ఎవరున్నా, ఎంతున్నా, ఏదున్నా ఆయన బట్టి ఆనందిస్తున్నాను. ఆయన చాలా ఉన్నాయి,
ఆనందించాలని అతిశయించాలంటే జ్ఞానుతన జ్ఞానాన్ని బట్టి, శూరుడు తన శౌర్యాన్ని బట్టి, ఐశ్వర్యవంతుడు ఐశ్వర్యాన్ని బట్టి ఆనందించకూడదు. ఎవడైనా దేనిని బట్టి ఆనందించవాలనిగా భూమి మీద నీతి న్యాయం జరిగించు కృప చూపుతున్న యెహోవాను నేనైనా పరిశీలనగా తెలుసుకున్న బట్టి మీరు ఆనందించిన మీ యందు నేను అతిశయించి దేవుడినై ఉన్నానని రోమా 9:23 దేవుడు సెలవిచ్చారు. దేవుని బిడ్డలారా, ఎవరి యందు ఆనందించాలి? దేవుని బట్టే. ఇలానండి, యేసులో ఆనందింతును అనండి. మళ్ళా ఏదో కడతారు కదా, తక్కువ మార్కులు వస్తే మళ్ళీ ఏంటి కడతారు? సప్లిమెంటరీనా? సప్లిమెంటరీ కడదామా? సరే అంటే ఇంకొంచెం మెరుగ్గా, యేసులో ఆనందింతును సిలువలో అతిశయింతును ఆశతో ఆరాధింతును ఆదియ ప్రేమమయుని ఎవరిలో ఆనందించదో? యేసులో. దావీదు అంటున్నాడు, రాజు యెహోవాను బట్టే సంతోషిస్తున్నాడు. నా మనోభీష్టము అంటే మనసులో ఉన్న ఆలోచన అది కూడా దేవుడు సఫలం చేస్తాడట. ఆమేన్. నిన్న పెళ్లికి వెళ్ళా, నా పక్కన వాళ్ళు కూర్చుని భోజనం చేస్తున్నారు. అవి లెంట డేస్లు, మన పెళ్ళే చేయం లెంట డేస్లో. ఇల్లు ఎట్లా నీసు పెట్టారు, ఎట్ట తింటాం అప్పుడు నీసు? ఇంకేముందా అని అడుగుతారు. ఏడ్చారు అన్నాడు. వేడి చేరట, ఇంకేం లేవు. ఏడ్చారట. కప్పులు 2 ముక్కలు పెట్టారు, ఇంత ఏడ్చారో అన్నాడు. నాకు కూడా 2 ముక్కలు పెట్టారు. నేను అనుకున్నా, ఇదేంట్రా ఇల్లు తక్కువ పెట్టారు, నాకు బాగా ఆకలిగా ఉంది. ఎవరన్నా పాస్టర్ గారు మీరు ఇక్కడ కూర్చున్నారా, సేవకులు లోపల పెడుతున్నారండి, అరే పాస్టర్ గారు ఇంకో కప్పు ఎవరా అని చూసి నాకు ఇంకో పెడితే బాగుంది అనుకుంటున్నా. నేను మనసులో అనుకుంటున్నా, అంతేగాని ప్రభు నాకు కప్పు కావాలి, నాకు బాగా ఆకలిగా అంటావా? దగ్గరగా ఏం పేతం జరిగింది దానికోసం పోతగా మనసులో అనుకుంటున్నాం. పక్కన అన్నారు, బెదరు తింటారు నీసు దంటేసులో అన్నాడు. తింటాను బాబు అన్న. ఇది తింటాడట్రా ఈయన అని పక్కన నలుగురు నాకు 4 కప్పులు పెడిచారు. నేను అడిగిందంతా 4 ఇచ్చారు. అంటే మనసులో నువ్వు అనుకున్నది కూడా ఏమవుతుంది? అది మనోభీష్టుడు. అది మనసులో అనుకున్నావు, జరిగిపోయింది. ఎక్కడికి వెళ్తావు ఎండలో, ఎవరు బండి వస్తే బాగుండు, పిన్ని ఎక్కంటే బాగుండు, నీరసంగా ఉంది అనగానే అనుభవంగానే వచ్చాను. బండి కాదు నువ్వు అడిగింది బండే. కానీ చిత్ర నా జీవితం చాలాసార్లు చూసేట. బండి వేసుకుని వెళ్తున్నా, గేలం పెట్టి నీళ్ళు చేపలు పడుతున్నాడు. నేను దగ్గర రాగానే కొరమే పడింది. బాబు అమ్ముతావా అన్న. దాని నుంచి కూర్చున్నాడు 1 అరగంట నుంచి చేపలు పడితే తీసుకెళ్దామని. మరి ఆయనకి ఇవ్వకుండా మీకు ఇస్తే బాగోదుగా పాస్టర్ గారు అన్నాడు. సరేలే, ఆయనకి ఇవ్వటం న్యాయం, ఆయనకి ఇచ్చేసేలే అని నేను వెళ్ళిపోయాను. ఆయన తీసుకుని ఇంటికి వెళ్ళాడు. కొరమైన కోరుకోడు 2 కిలోలు. ఇంటికి వెళ్తే భార్య ఎందట, ఎవరు శ్రావణ శుక్రవారం నన్ను నీకు తింటావా? ఎందుకయ్యా కోసుకుంటూ ఊరి దగ్గర వెళ్ళిపోతావు? ఎట్లా పెంచారు మీ అమ్మ మీ బాబు? కొంచెం కూడా తెలియలేదే. చేతిలో సెల్లందుగా సొల్లంత బాగుతావు. చేతిలో సెల్లందుగా సొల్లంత బాగపోతే అమ్మ శాప తెస్తాను నేను మాట చెప్తే వద్దే వాళ్ళు శ్రావణ శుక్రవారం చెప్పానుగా అని భర్తను పట్టుకుని ఇష్టానుసారంగా ఎడాపెడ చెడామెడ చివాట్లు పెడితే మనసంతా కక్కలైపోయి ఆ చేపను తీసుకొచ్చి నా దగ్గరికి వచ్చాడు. అయ్యారండి చేప అడిగారుగా తీసేసుకున్నాను అన్నాడు. ఎంత బాబు అన్నాను. డబ్బులు ఇద్దామని. డబ్బులు ఇద్దేవద్దు, పేదం చేయండి చాలు అన్నాడు. పేదం చేయండి అయ్యారు చాలు, డబ్బులు ఇద్దేవద్దు. ఎందుకంటే భార్య తిట్టిన కుళ్ళు మురికి తిట్లకి మనసంతా కకావికలైపోయింది. ఇట్లాంటి వాళ్ళ కోసం అది ఏం వాళ్ళు కష్టపడదు. నేను ఏదో తప్పు చేశా, పొరపాటు చేశా, అబద్ధం నేను మర్చిపోయా. శ్రావణ శుక్రవారం అని తెచ్చా, కొరమని తెచ్చా. అదే ఏదో దబరాకి నీళ్ళేసి నాంబై తనకి ఇన్ని తిట్లు తిట్టింది. మా అమ్మ బాబుని కూడా తిట్టింది. ఎట్ట కన్నారు, ఎట్ట పెంచారండి అంటే కోసుకుంటే ఊరు దగ్గర సరిపోతాం, మనిషి మాత్రం ఎదిగావు అని భర్తను పట్టుకుని తిట్టేస్తే ఆయన మనసు అంతా కకావికలం అయిపోయిందమ్మా. అటు తినబాకండి అమ్మ, తల్లి మీద అన్నం పెడతాను. భర్త అంట ఏదో ఒక మాట అన్నాడంట. భార్య వెళ్ళిపోయి ఆడి మొహం కడుక్కునే బ్రష్ ఉంటుంది కదండి, అది తీసుకెళ్ళి లెట్రిన్ మిషన్ గడిగేసిందండి.
మా ఊర్లో కడిగేసి ఆ పిల్లలు చెప్పారు నాకు, మా నాన్న మా అమ్మని ఏమనంటే మా అమ్మ ఏం చేస్తా తెలుసా, మా నాన్న బ్రష్ తీసుకెళ్ళి ఎట్టు సింగడి కదా కడిగేసి మామూలుగా పెట్టేద్దాం. పొద్దున్నాడికి ఏం తెలుసు పాపం మా పేస్ట్ వేసి తవ్వుకుంటూ ఉంటాడు. అట్టా వింజిల్ అమ్మ ఆవిడ కక్ష తీర్చుకుంటుంది అనమాట, ప్రతీక నన్ను అన్నాక పడు అమ్మ లేనిపోయి అట్టంటి వాళ్ళు చేయపకండి. మా మగవాళ్ళు అయ్యా ఇట్టండి చెప్పకండి అయ్యారు. నేను అంటున్నా మగవాళ్ళతో, బాబు అనవసరంగా జోలికి వెళ్ళబాకండి, పొరపాటుని ఏదన్నా నోరు జారి వెళ్ళారనుకో పొద్దున్నే బ్రష్ మార్చండి, 10 రూపాయల బ్రష్ అన్న మార్చేయండి. ఇక వాళ్ళు తిట్టిన రోజు పొద్దున్న ఆ బ్రష్ వాడబాకండి, అది సామాన్యులు కాదండి. అమ్మా మీకు అలా ఐ లవ్ యూ అని వెనకాల పడింది. అప్పుడు దావీదు అన్నాడు, అందని వాటిని నేను ఆశించలేదు, చనుబాలు విడిచిన బిడ్డ తల్లి యొద్ద ఉన్నట్లుగా నా ప్రాణము నా యొద్దనే ఉన్నది, నా ప్రాణము నేను సంభాలించుకున్నానన్న 131 కీర్తనలో. వద్దు రాజుగారి కూతురు, నువ్వు గొర్రెల కాపరు, నీ స్థాయి ఏంటి వాళ్ళ స్థాయి ఏంటి, ఒకవేళ ఆ పిల్ల వచ్చి ఐ లవ్ యూ అన్నా సరే నువ్వు ఏం చేయకూడదు, యాక్సెప్ట్ చేయకూడదు అని తన మనసును ఏం చేసుకున్నాడు, నిగ్రహించుకున్నాడు. దేవుని వాక్యం హృదయంలో దాచుకున్నాడు, పాపం చేయకుండా ఆ వాక్యం నన్ను కాపాడుతుంది అన్నాడు. ఎంతమంది వస్తారు ఐ లవ్ యూ అని, ఐ లవ్ యూ అని ఒక అబ్బాయి వెనకాల పడుతున్నాడు, ఒక అమ్మాయి వెనకాల. అమ్మాయి అడిగింది, నిజంగా ప్రేమిస్తున్నావా అమ్మాయి, నా భార్య మీద ఉట్టమ్మాయి అన్నాడు. నా భార్య మీద ఉట్టమ్మాయి నిజంగా ప్రేమిస్తున్నాడు. ఇట్లాంటి కూడా ఉంటారు. అయినా సరే మీకాల అంటే నేను నా స్థాయి ఏంటి, రాజు కూతురు లేదని ప్రాణమును సంభాలించుకున్నాడట. కానీ గొలియాతు రూపంలో తన మనసులో ఉన్న మాట, తన మనసులో అయితే ఉంది, తాను యవనస్తుడే, తనకే కోరికలు ఉంటాయి, కానీ తప్పది మనసును అణుచేసుకున్నాడు. బెల్షస్సరు అంటున్నాడు, నీ మనసును నీవు అణుచుకోలేదు గనక దేవుడు నీ మీద త్రాసులో తూకం వేశాడు, నేను తేలిపోయాను. ఎందుకంటే నీ మనసు అణుచేసుకోవాలి. ఏవో కోరుకూడదు, మనసు ఏవో అడుగుద్ది, మనసు మదించిపోద్ది. నువ్వు తిని తాగి మనసు మదించి యెహోవాను మరచెదవేమో అన్నాడు ఆయన. మనసును అణుచేసుకోవాలి, పిచ్చి పిచ్చి అని కోరుకుంటది. దావీదు అణుచేసుకున్న దావీదు మనసులో ఎక్కడో ఉన్న ఆ మనోభీష్టాన్ని చూసేటండి సఫలపరిచాడు. శ్రేయస్కర ఆశీర్వాదం ఎదుర్కోవటం అంటే అబిగైలు ఎదురొచ్చింది. వదిలొచ్చి ఇలా అంది, 25 వచ్చిన అనుకుంటా, ఏమన్నదంటే, నిష్కారణముగా నీవు నా యజమాని నా భర్తను నా పిల్లలు చంపినందుకు రేపటి దినమున నువ్వు సింహాసనంలో కూర్చున్న తర్వాత నీవేమవుతావు అంటే, నేనెందుకు ఈ పని చేశాను పశ్చాత్తాపడి బాధపడతావు, అందుకు నేను ఎదురొచ్చాను అందండి. ఆ మాట వాడిన మాట ఏంటంటే నిష్కారణముగా. ఏంటది? ఏంటి, నా భర్త నీకు అన్నం పెట్టలేదు, రొట్టెలు ఇవ్వలేదు, దుర్మార్గుడు, కృతజ్ఞత లేనోడు, పోనీ దానికి చెప్పేస్తావా, నా భర్తకి అక్కడ నా మగపిల్లలు కూడా చెప్పేస్తావా అని ఆ మాట అనేసరికి దావీదు గింగరాలు తిరిగి అన్నాడు, అమ్మా కుమారి, నిన్ను దేవుడే నాకు ఎదురు పంపించాడమ్మా, నీ ఎదురు నువ్వు రాలా, దేవుడే పంపించాడు. లేకపోతే నీ భర్తను నీ పిల్లలు కూడా చంపేసామని. ఊరియా భార్య బేష్వా విషయంలో, అబీగైలు భర్త నాబాలు విషయంలో తప్ప దావీదు పాపం అని రాయి లేదు. కానీ ఇప్పుడు బైబిల్ అట్లా లేదు. ఊరియా భార్య బేష్వా విషయంలో దావీదు పాపం. శ్రేయస్కరమైన ఆశీర్వాదం అంటే ఏంటి? పాపంలో పడిపోకుండా కాపాడటమే. నేను పాపంలో పడిపోకుండా నువ్వు కాపాడావు, నా చంపేసి అంతకునైపోయి ఇలానండి. దుష్టత్వము నుండి మల్లుట, ఏంటది? ఏంటి మన రాయితీ మళ్ళా సప్లిమెంట్ రాదు, మళ్ళా సప్లిమెంట్ రాదు. దుష్టత్వము నుండి మల్లుట, నీ దీవెనయే కదా, పరిశుద్ధముగా బ్రతుకుట, నీ దీవెనయే కదా, శాంతి సమాధానం నీ దీవెనలే కదా, నిత్య జీవ పరలోకములు
నీ దీవెనలే కదా. అవి దీవెనలు అంటే అందులో దుష్టత్వము నుండి మళ్ళటం అంటే పాపంలో పడిపోకుండా కాపాడటం. దావీదు పాపంలో పడిపోయాడు, నాబాలును చంపేసాడు, పిల్లలను చంపేశాడు. అమ్మా నిన్ను దేవుడు ఎదురు పంపించి పాపంలో పడకుండా కాపాడాడు తండ్రి. నిష్కారణముగా నీవు నా భర్తని నా పిల్లలను చంపితే రేపటి దినాన దేవుడు నేను సింహాసనం కూర్చోబెట్టిన తర్వాత నువ్వు దుఃఖపడకుండా బాధపడకుండా ఉండాలని నేను వచ్చాను నా యజమానుడా, నా ఏలినవాడా అందండి. తిట్టిందా పొగిడిందా? తిట్టిందా పొగిడిందా? నిష్కారణం. ఏం తప్పు ఉందయ్యా? ఏం కారణం ఉందా? దాన్ని చంపేస్తావా? అయితే 2 దెబ్బలు ఎత్తావు, లేకపోతే ఆడు బుద్ధి అట్టాడిది, ఆడు మొహం. ఇప్పుడు ఎవరో వెళ్ళి అయ్యా కొంచెం పిల్లడు బాగాలేదు కారు పోయా అన్నాం. నేనేమోనండి అన్నాడు. కొంచెం హెల్పింగ్ నేచర్ లేదు అతనికి. ఆపదలు అడిగితే ఎవలా అప్పానే ఉండే అనుకుంటా. చంపేతామా? చంపేతామా? దావీదు ఎప్పుడో ఏదో సహాయం చేశాడు, కృతజ్ఞత కలిగి సహాయం చేయాలి. అంతేగాని నేనేమన్నా ఆడావుడు ఈడావుడని నోటుకొచ్చినట్టుగా మాట్లాడాడు. కోపం వచ్చే మాట వాస్తవమే, ఆడి మొహం కూడా చూడడం కాదు. అంతేగాని చంపేతామా? చంపేద్దామని వచ్చాడు. ఏమిటంటే నిష్కారణముగా నీవు నా యజమాని చంపినందుకు రేపు దినాన్ని సింహాసనం కూర్చుంటావు, ఇవాళ అరణ్యంలో తిరుగుతున్నావు. రేపటి దినాన్ని దేవుని వాగ్దానం చేశాడు, సమయంలో అభిషేకం చేశాడు, సింహాసనం కూర్చోబెడతాడు. అప్పుడు నువ్వు బాధపడతావు, అనవసరంగా చంపేశానే. అలా నువ్వు బాధపడకూడదని నేను నీకు ఎదురొచ్చాను. అంటే శ్రేయస్కరమైన ఆశీర్వాదము అంటే అదే. పాపంలో పడిపోకుండా పవిత్రతను కాపాడుకోవటమే ఆశీర్వాదం. హల్లెలూయా. ఇవన్నీ దేవుడు నా జీవితంలో ఎందుకు చేస్తున్నాడయ్యా అంటే ఈ రాజునైన నేను యెహోవాను బట్టి ఆనందిస్తున్నాను. నువ్వు దేవుని బట్టి ఆనందించాలి తప్ప దేవుడిచ్చిన వాటిని బట్టి ఆనందించకూడదు. దేవునికి ఎన్నో ఇస్తాడు, నాకు ఎన్నో ఇచ్చాడు. నా సాక్షి ఈసారి వచ్చినప్పుడు చెప్తాలేమ్మా, మళ్ళీ ఇందేలగా ఈసారి వచ్చి మళ్ళీ ఇందేలగా అమ్మా ప్రభు చిత్తమైతే మళ్ళీ వస్తాయి అప్పుడు చెప్తాలే, నా సాక్షిని చెప్తాను. నాకు దేవుడు ఎన్నో ఇచ్చాడు, నీకు ఎన్నో ఇస్తాడు. దేవుడు ఇచ్చేవాడు, పుచ్చుకున్నట కంటే ఇచ్చుట ధన్యత అని చెప్పినవాడు ఆయన. కానీ దేవుడు ఇచ్చిన వాటిని బట్టి మనం ఏం చేయకూడదు? ఆనందించకూడదు. వాటిని ఇచ్చాడే ఆ దేవుని బట్టి ఆనందించినంత వరకు మనం క్షేమంగా ఉంటాం. హల్లెలూయా. 7 ఏళ్ళకు కొడుకు ఇచ్చాడు ప్రార్థన చేత సంఘం. ఎక్కడి నుంచి ఆవిడ ఓంటమ్మా ఓంటి ఆంటీ చెడు ఓంటి అంటది. ఆరాధనలో ఆనందించదా? వాక్యంలో ఆనందించదా? ప్రార్థన గబగబ పరిగెత్తుం రాదో? దేవుడు ఇచ్చాడు నాకు పెట్టిని, ప్రభు ఇచ్చాడు అని చదివి ప్రతి కార్యక్రమం ఎలా ఉండదా? ఒక్క ఆదివారమే ఎస్ఎస్ సండే స్పెషలిస్ట్. ఇంక ఏ కార్యక్రమం రాదు, మహాదం తనే దండం పెట్టాడు. ఎంత కృతజ్ఞతగా ఉండాలమ్మా. ఉపాస ప్రార్థన రాదు, చేరుకోవడానికి రాదు, ఆలెట్టుకోవడానికి రాదు, నెలాఖరికి రాదు, ఏమీ రాదా? ఆదివారం మాత్రం లేట్గా వచ్చి ముందు వెళ్ళిపోతుంది. అదేంటమ్మంటే వస్తాం లేట్గా వస్తాం అయ్యా, ఎంత కూడా లేట్కి వెళ్తే ఏం బాగుంటాయి, అందుకు ముందు వెళ్ళిపోతాను. ఆను పట్టుకొని ఓంటమ్మా ఆంటీ చూడండి పక్కన చూపిస్తే ఆంటీ బొగ్గల ఓంటి ఓంటి ఆంటీ బాగోదని. ఆడేవాడు తెల్లగా ఎర్రగా ఉన్నాడు అంటే నల్ల ఖరీదోలో ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ నాయకుడు లాగా ఆకారం లేదు ఆడికి. ఇప్పుడు కాకిపిల్ల కాకి ముద్దు అనుకోండి, ఆడిని పట్టుకుని ఓ ముద్దులు పెట్టుకుని వాక్యం ఏందో ఆరాధనలో ఆనందించదో, దేవుడి సన్నిధిలో ప్రభువుని బట్టి ఆనందించదో, బిడ్డను బట్టి ఆనందం. డాక్టర్ చెప్పాడు గుండెల్లో హోల్ ఉందని. గుండెల్లో హోల్ ఉందన్నాడండి. ప్రార్థన చేయండి, ఆపరేషన్ పడకుండా. అడుసు తొక్కనేలా, కాలు ఎడగనేలా. ఇచ్చిన దేవుని బట్టి ఆనందించల్లా అంటే ఆ పిల్లని పట్టుకుని ఓ ముద్దులాడి బొగ్గులు అరిగిపోయేదాకా. పిల్లలను బట్టి ఆనందించిన తప్పేం కాదు. నాకు మనవరాలు ఉంది, నేను ఆడుకుంటా, తప్పేం కాదు. దేవుడు కూడా చిన్నపిల్లల దగ్గర రానివ్వండి, ఎత్తుకుని ముద్దాడాడు. ఇలాంటి వాడికి దేవుని రాజ్యం అని చెప్పాడు. ఏసై ముద్దాడాడండి, పిల్లలను ఎత్తుకున్నాడు ఆయన తండ్రి. కానీ దానికి ఒక సమయం, ప్రతిదానికి ఒక సమయం ఉంది. బిడ్డలను బట్టో వచ్చిన కోడలను బట్టో, అమ్మ మా కోడలు దేవతయ్యా అంది. 6 నెలలు పోయి తూచి దెయ్యమయ్యో తూచేయండమ్మా మన ఇద్దరు మొన్నగా దేవతన్నా అట్లా అనుకున్నానయ్యా, తెలియదయ్యా ఇప్పుడు తెలుస్తుంది. తూచి కోడలను బట్టో అల్లుళ్ళు బట్టో వాళ్ళు తెచ్చే జీతాలను బట్టో లేకపోతే ఆ కోడలను తెచ్చిన వస్తువులు బట్టో కాదు, వాళ్ళని మనకిచ్చాడే ఆ తండ్రిని బట్టి నీవు ఆనందించినంత వరకు నీవు నీ కుటుంబం క్షేమముగా ఉంటారు. హల్లెలూయా.
హల్లెలూయా. నీతిమంతులు క్షేమముగా ఉంటారు, దీనులు క్షేమముగా ఉంటారు, ప్రభువులో ఆనందించే వారు క్షేమముగా ఉంటారు. మనము క్షేమముగా ఉండాలి. దావీదు ఇలా చేశాడు కాబట్టి తను క్షేమముగా ఉన్నాడు. జీవిత కాలమంతా దేవుని కృపాక్షేమాలు నా వెనక వస్తాయని చెప్పాడు. మనము మన కుటుంబాలు, మన సంఘాలు, మన గ్రామాలు దేవుని కృపాక్షేమాలతో క్షేమస్థితిని అనుభవించి నిత్య రాజ్యం కొరకు సిద్ధపరచబడదుము గాక. దుష్టుడు ఎవరి హృదయంలోంచి ఈ మాటలు ఎత్తుకుని పోకుండా నూరంతులుగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలను ప్రజల హృదయాల్లో ఫలింప చేయును గాక. తలలు వంచండి, కన్నులు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఇంతవరకు ప్రభా మా హృదయాంతరంగంలోకి ప్రభా తేలి లాంటి మధురమైన వాక్కును మనలో ప్రవహింపచేసి మీరు మాతో సూటిగా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. దావిత్యాన్ని ప్రభా నీవు నిలబెట్టుకుని ప్రభా దూర ప్రాంతం నుంచి మా మధ్యకు నడిపించి శ్రేష్టమైన అమూల్యమైన వర్తమానం ద్వారా మా హృదయాన్ని మీరు కదిలించినందుకు మీకు స్తోత్రాలు. నవ్వటానికి కాదు కానీ ప్రభా ఆత్మీయ మర్మంతో కూడిన రహస్యంగా మరుగు చేయబడిన ప్రతి అర్థాన్ని వెలికి తీసి ప్రభా మా అందరి హృదయాల్లో మీరు నాటినందుకు నీకు స్తోత్రాలు. వినయ దానిని బట్టి ప్రభు మా హృదయమును స్థిరపరచుకుని దాని ప్రకారం చేయగలిగిన సామర్థ్యము నీ కృపను మాకు అనుగ్రహించండి. మా జీవితాలు ఎప్పుడు కూడా దానిని అయ్యా నెమరం వేసుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభా. ఇది జోక్గానో లేకపోతే ప్రభా ఏదో చెప్పాలనే కాదు కానీ మా హృదయాలు మీరు రాతి గుండెలు అంటే హృదయాలు మీరు మార్చండి. మా జీవితానికి మీరు పరిపూర్ణమైన వాక్యము ద్వారా మమ్మల్ని నీతి అనే రాజ్యం మీద కట్టబడుకు మహిమ తెచ్చుకోమని యేసు శక్తిగల నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ఒక పాట పాడదాం. మన మధ్య కానుకల సమర్పణ ఉంటుంది కాబట్టి మన మధ్య చందు ఒక పాట పాడి దేవుని మహిమ పరుస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ రెండు చేతులు పైకి ఎత్తుదాం. హల్లెలూయా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న ఈ ఫలం, నాకు ఉన్న ఈ ఫలం, త్రాగుచున్న ఈ జలం, నిలవలేదే ఈ గృహము. నాకు ఉన్న ఈ ఫలం, నాకు ఉన్న ఈ ఫలం, త్రాగుచున్న ఈ జలం, నిలవలేదే ఈ గృహం. నిలుచున్న ఈ స్థలం
బ్రతుకుచున్న ప్రతి క్షణం నిలుచున్న ఈ క్షణం బ్రతుకుచున్న ప్రతి క్షణం కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకానం ఏదీ లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. అంత చేసి చప్పుడు కొడదాం వేస్తున్నాములో. నా బలము ఆయనే, నా ధైర్యము ఆయనే. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, నాకు ఉన్న సౌమార్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, ఆకరించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆకరించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా, నీవిచ్చినదే ప్రభువా, నీవిచ్చినదే ప్రభువా, నీవిచ్చినదే ప్రభువా, నీవిచ్చినదే ప్రభువా. హల్లెలూయా. ప్రభు అనిపించిన చెంబుకు ప్రత్యేకమైన వలన ఈ సంఘ క్షేమాభివృద్ధి కూడిక ప్రతి నెల 21వ తారీఖు జరగడానికి కారణం ఏంటంటే దేవుని దగ్గరగా సంఘం తరపున అలాగే దైవజన్ యేసుపాదమయ్య గారి తరపున ఒక నిబంధన చేశాం. కాబట్టి ఇది ఎన్ని అవంతరాలు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఇది క్రమబద్ధకంగా మర్యాదగా జరిగిస్తూ అనేక మంది కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉండాలనేది మా తలంపు. కాబట్టి ఈరోజు కొత్తగా వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు ప్రేమతో పేపర్ లేకపోయినా అలాగే మరలా ఎవరు చెప్పకపోయినా మా ఆహ్వానం అందించి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మీ కుటుంబాలు వర్ధిల్లింప చేయనుగాక. ఆమె ఈ నెల ఒక విశిష్టత ఉంది. దైవజనులు ఎవరిని పిలవాలి అని ఆలోచన చేసినప్పుడు దాదాపు ఈరోజు 21 కదా, రేపటికల్లా మళ్ళా ప్లాన్ ఓపెన్ అవుతుంది. ఎవరిని పిలవాలి, ఎవరిని ఆహ్వానిస్తే బాగుంటుందని నెలకు ముందే వారిని బుక్ చేసి వారిని పిలవడం జరుగుద్ది. పినహాస్ గారు కూడా దాదాపు 3 నెలల క్రితం అతను సంప్రదించాను. కానీ ఆరోగ్యపరంగా చాలా దూరంగా ఉంటున్నారు, ఎవరికి డేట్ ఇవ్వట్లేదు అన్నప్పుడు వారి మేనల్లుడి గారు ద్వారా అంటే హర్షిత్ బాబుకి నేర్పించారు, ఫ్యాట్ నేర్పించారు. ఆయన ద్వారా మేము సంప్రదించాం. కాబట్టి దైవజనులు మరలా 8 సంవత్సరాల తర్వాత మన మధ్యకు వచ్చారు. అప్పుడు రథసముల గురించి చెప్పారు, గుర్రముల గురించి. మరలా ఇప్పుడు దీనత్వం గురించి, దావీదు యొక్క భక్తి జీవితంలో ఎదురైన ప్రతి సన్నివేశంలో అతడు ఎలా దేవుని అంగీకరించాడనే విషయాలు మనం నేర్చుకున్నాం. నిజమే, మన జీవితంలో ఎన్నో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. భక్తి కలిగిన వారమే, కానీ ఎన్నో జీవితాల మధ్య దేవుని ప్రేమను కనుపరచలేని భక్తిహీనతలో మనం ఉంటున్నాం. పైకి భక్తి వారమే కానీ లోపల భక్తిహీనులుగా ఉంటున్నాం. కానీ దావీదు వలె తగ్గింపు జీవితం కలిగి, దీనత్వం కలిగి, ఇదిగో తన పాపం చేసినప్పుడు దేవుని ఎదుట ఎలాగైతే గడగడ వణిగాడో అలాగే మనం కూడా మన జీవితంలో అలా తగ్గింపు లక్షణాలు కలిగి ఉంటే మనం దేవుడు ఇంకా ఆశీర్వాదకరంగా మారుస్తాడు. హల్లెలూయా. ఇది ధనవండి కాదు, లేకపోతే ఏదో చేయాలని కాదు, కానీ దేవుని యొక్క సంకల్పన. ఇందాక అంతా కూడా వర్షం మాకు బాగా అభిరుచి ఏదంటే 21వ తారీఖు అనగానే మబ్బులతో కూడిన వర్షం, తొలకరి వర్షం కురుస్తూనే ఉంటుంది. అయినా మేము భయపడం, ఎందుకంటే ప్రభు మా పక్షాన ఉన్నాడు.
ప్రభుకి మేము మొరపెట్టగా ఆయన కృపా సన్నిధి ఇక్కడ కుమరించబడుతుంది. ఆమె ఏ క్షణంలో కూడా ఆధారపడేసే పరిస్థితి లేదు. వర్షం వచ్చినా ఏ పరిస్థితి వచ్చినా జరగడానికి కారణం సంఘ ప్రార్థన. అలాగే మమ్మల్ని ప్రేమించి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన ద్వారా ఈ కూడిక జరగడం ఎంతో దీవెనకరం. కాబట్టి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. మన మధ్య ఉన్న దైవజనులు ఎత్తబడిన కానుకల నిమిత్తం చిన్న ప్రార్థన చేస్తారు. తర్వాత ఆశీర్వాదంతో ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కృపా కనికరం కలిగిన మా మంచి యేసయ్య, చక్కటి వాతావరణాన్ని మీరు అనుగ్రహించి ఈ గ్రామానికి ప్రత్యేకంగా ఈ బేతేలు పెద్దగోస్తు ప్రార్థన సహవాసానికి సంఘ క్షేమాభివృద్ధి కరంగా మీరు జరిగించిన ఈ ఆరాధన బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ఈ ఆరాధనలో వెత్తబడిన ప్రతి కానుక కొరకు ప్రార్థిస్తున్నాం. నిబిడల కుటుంబాలలో సమృద్ధి ఉండును గాక. వెత్తబడిన ప్రతి కానుక ద్వారా నూరంతల ఆశీర్వాదము వారికి కలుగును గాక ప్రభా. వాటిని ఘనమైన పరిచయలు వాడుకొని మీరు మాత్రమే మహిమ పొందమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి ఒకసారి లేచి ఉంచుందాం. ఒక చిన్న కోరస్ పాడి మనం మా సంఘ బిడ్డలు ప్రేమతో హల్లెలూయా అల్పాహారాన్ని సిద్ధపరిచారు. వాటిని స్వీకరించవలసిందిగా ప్రభు పెట్ట మనం చేస్తున్నాం. నిన్ను మాత్రం నీ బాహుబలమే నడిపించెను, నా స్థితులన్నిటిని సరిచేయును. కృప చూపువాడవయా నీ పిల్లలకు, కృప చూపువాడవయా. నిన్ను మాత్రమే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించెను, నా స్థితులన్నిటిని సరిచేయును. నీ బాహుబలమే నడిపించెను, నా స్థితులన్నిటిని సరిచేయును. కృప చూపువాడవయా నీ పిల్లలకు, కృప చూపువాడవయా. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చు వాడవడు, కార్యము చేయగా అడ్డుపడు వాడవడు. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చు వాడవడు, కార్యము చేయగా అడ్డుపడు వాడవడు. యుద్ధము నీదేనయ్యా, వశూరుడా
మాత్రమే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. బోలో క్రీస్తు మహారాజుకే, రాజుల రాజైన యేసయ్యకే, బోలో క్రీస్తు మహారాజుకే జై. ప్రార్థన చేద్దాం, తలలో వంచుదాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు నాయన. ఈ జూలై మాసంలో ప్రభా మమ్మల్ని ప్రేమించి మరొకసారి మీ ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు నాయన. ప్రేమతో ఇచ్చిన పలహారాన్ని బట్టి అయ్యా బిడ్డల హృదయాంతరములు మీరు ప్రేరేపించి ఇది జరిగించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు. వారైతే ఎంతైతే ఖర్చు చేశారో ప్రభా, నూరంతులుగా మీరు పొందుకునే కృపను మీరు దయచేయండి ప్రభా. ప్రతి బిడ్డ చేరించిన ప్రతి బిడ్డ సమృద్ధిమైన నీ కృప చేత నింపబడినట్లుగా మీరు సహాయం దయచేయండి. వారి కుటుంబాలు బిడ్డలను మీరు ఆశీర్వదించండి, వారి చేతి పనులు ఆశీర్వదించండి ప్రభా. వారు మార్గములు వెళుచుండగా ప్రభా, నీ వాక్కు ద్వారా మీరు దర్శించండి. వారికున్న ప్రతి బలహీనత నుండి ధైర్యమును పుట్టించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి బిడ్డ పైన నీ ఆత్మను కుమ్మరించండి ప్రభా. వారు అనాలోశక్తమైన జీవితాల నుంచి విడిపించి మహిమకరంగా మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాం. వారి మీద వ్యతిరేకమైన కార్యాలు మీరు లయపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా నీ తోడు వారికి తోడుగా ఉంచి నీ ప్రేమ చేత వారిని నడిపించి అన్ని విషయాలు ప్రభా, అన్ని విషయాలు దీవించబడే కృపను మీకు మహిమతో మార్చమని, చెరుచిన బిడ్డలందరూ చుట్టూ నీ పరిశుద్ధాత్మ యొక్క కాపుదలు ఉంచమని, ఘనతయు మహిమ ప్రభావం కలిగిన యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యుల సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి తోడుండి నడిపించును గాక. సమృద్ధినిచ్చిన నా యేసయ్యా, సర్వాధికారివి నీవేనయ్యా. సమృద్ధినిచ్చిన నా యేసయ్యా, సర్వాధికారివి నీవేనయ్యా. కనికరమైన నా యేసయ్యా, కనికరమైన నా యేసయ్యా, ఆదన చూపిన నజరేయుడా, ఆదన చూపిన నజరేయుడా, కనికరూపుడా పరిశుద్ధుడా, కరుణామయుడవు నీవేనయ్యా. కనికరూపుడా పరిశుద్ధుడా, కరుణామయుడవు నీవేనయ్యా. సమృద్ధినిచ్చిన నా యేసయ్యా, సర్వాధికారివి నీవేనయ్యా. సమృద్ధినిచ్చిన నా యేసయ్యా, సర్వాధికారివి నీవేనయ్యా. స్తుతియాగాల పరిశుద్ధుడా, స్తుతియాగాల పరిశుద్ధుడా, మహిమ ఘనతకు ఐశ్వర్యుడా, మహిమ ఘనతకు ఐశ్వర్యుడా. పరిశుద్ధుడవు నీవేనయ్యా. సమృద్ధినిచ్చిన నా యేసయ్యా, సర్వాధికారివి నీవేనయ్యా. సమృద్ధినిచ్చిన నా యేసయ్యా, సర్వాధికారివి నీవేనయ్యా. చిన్నలు పెద్దలకి ప్రతి ఒక్కరు వందనాలు. ఇదిగో మమ్మీ ఎవరిది Ini lagi.
ఎప్పుడు ఆ రోజు కూడా వాక్యం ఎలా ఉంది? అట్టుకొని తీసుకెళ్ళి ఇప్పుడు బాగానే ఉంది వాక్యం. మనిషికి ఎలా వెళ్ళాలో అలా వెళ్ళిందో అక్క వెళ్ళారు. ఈ రాత్రి మీద ఆపరేషన్, ఈ రాత్రి ఈ అమూల్యమైన గాయపడిన వస్తువులు పరలోక పెట్టేసిన దర్శించండి, స్వస్థపరచు అయ్యా. ప్రతి వ్యతిరేకమైన బలహీనత మీరు కూర్చుని మీరు కళలో ఉన్నటువంటి భారం నేను అప్పుడే పంపించిందా పర్వంతాలు వచ్చినాయి. అవ్వలా లైవ్ అవ్వట్లే.